డ్రీమ్11, మై11 సర్కిల్, విన్జో, జూపీ, పోకర్ బాజీ వంటి పలు ప్రముఖ సంస్థలు తమ ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులను నిలిపివేశాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే వాటిని నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజమైన డబ్బుతో ఆడే అన్ని రకాల గేమింగ్ సేవలను తమ ప్లాట్‌ఫామ్‌పై నిలిపివేసినట్టు మై11 సర్కిల్ ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్‌ను నిర్వహించే ప్లే గేమ్స్ 24/7 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్లు ధోని, రోహిత్ శర్మ, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ వంటి వారు ప్రమోట్ చేసిన డ్రీమ్11 సేవలను కూడా ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ఆమోదం పొందిన నేపథ్యంలో నిలిపివేసినట్టు ఆ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. తమ యాప్లో ఉన్న వినియోగదారుల సొమ్ము సురక్షితంగా ఉందని, యూజర్లు తమ సొమ్మును తీసుకోవచ్చని పోకర్ బాజీ సంస్థ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లను నిషేధిస్తూ కేంద్రం రూపొందించిన గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తే నిర్వాహకులకు 3 సంవత్సరాల జైలు, ₹1,00,00,000 జరిమానా విధించనున్నారు. యాప్ల కోసం ప్రచారం చేసిన వాళ్లకు కూడా 2 ఏళ్ల జైలు శిక్ష, ₹50,00,000 జరిమానా విధిస్తారు. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం 1961కి సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును కూడా రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.